వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. అప్పుడు మాల్దీవులు, ఇప్పుడు టర్కీ, అజర్బైజాన్. పాకిస్తాన్కు సాయంపై ఇండియన్స్ సీరియస్ అవుతున్నారు. బాయ్కట్ టర్కీ, బై బై అజర్బైజాన్ అంటున్నారు. ఆ ట్యాగ్ లైన్లతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. మరోవైపు టర్కీ టూర్స్ రద్దు చేసుకుంటున్న ఇండియన్స్. భారత్ దెబ్బకు ఆ దేశాల్లో ఎఫెక్ట్ ఎంత? మాతో పెట్టుకోకు, చర్చిద్దాం. ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే మేజర్ భరతరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. పెంటపాటి పుల్లారావు గారు, ఈ బై బై టర్కీ అలాగే బై బై అజర్బైజాన్, దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు? కేవలం టూరిజం వరకే ఉండొచ్చా? ఫస్ట్ ఈ నినాదం ఊపందుకోవడంపై ముందు మీ కామెంట్ ఏంటి? సార్ మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్ పుల్లారావు గారు. మనకి టర్కీ మీద అజర్బైజాన్ మీద ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళకి నొప్పి పెట్టేదంత లేదు. ఒక 2-3 సంవత్సరాల క్రితం ఇలాగే మలేషియా చేస్తే మలేషియా నొక్కగలిగాం. ఎందుకంటే బిలియన్స్ అండ్ బిలియన్స్, లక్షల కోట్ల ఆయిల్, కుకింగ్ ఆయిల్, వంట నూనె వాళ్ళ నుంచి తెప్పిస్తున్నాం. ఇక్కడ వీళ్ళ మీద అంత ప్రెషర్ లేదు. మనం ఏం చేసినా పెద్ద టూరిస్ట్ లేదు, 0.5% లేదు. కాబట్టి మనం థ్రెట్ చేస్తే ఆ థ్రెట్ పని చేయాలి. ఇండస్ అది ఆఫ్ చేస్తా అన్నా అది పనిచేస్తాయి. అంతేగాని ఇది లైట్ గా తీసుకుని ఏదో థ్రెటన్ చేసాం, థ్రెటన్ అయిపోయింది, ఏం అవ్వకపోతే నవ్వుతారు. సో చాలా కేర్ఫుల్ గా ఆలోచించాలి. మనం బయట పడకూడదు. మన కోపం అనేది యాక్టివ్ గా ఉండాలి, లేకపోతే ఉపయోగం ఏంటి? వాళ్ళ లెక్కలేదు. మనం ఇంకా వాళ్ళని ఎలా డీల్ చేయాలి, వాళ్ళకి అవమానం జరిగేటట్టుగా అవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. బై బై టర్కీ వెళ్తే వెళ్తారు, మానేస్తారు. కానీ వాళ్ళకి పెద్ద నొప్పి మాత్రం భారతదేశం నుంచి వచ్చే పరిస్థితి. తర్వాత వచ్చిన పాయింట్ కూడా మీకు చెప్పాలి. టర్కీకి భారతదేశం మీద విరోధానికి కూడా పెద్ద కారణం ఉండాలి. దాదాపు 40-50 సంవత్సరాల క్రితం నుంచి టర్కీ, గ్రీసు పోరాడుకుంటున్నారు. మనం గ్రీసుని సపోర్ట్ చేస్తా వచ్చాం, మర్చిపోవద్దు. అలాగే అజర్బైజాన్ తో కూడా మనకు కారణం ఉన్నది. అజర్బైజాన్ నేబరు ఆర్మీనియాని మనం సపోర్ట్ చేస్తా వచ్చాం. వాళ్ళిద్దరూ పోరాడుతూ ఉన్నారు 100 సంవత్సరాలు బట్టి, 100 సంవత్సరాలు. సో వాళ్ళకి మన మీద కొంచెం చేదు ఉన్నది పూర్వం నుంచి. అవకాశం దొరికినప్పుడు ఏదో చేస్తున్నారు. టర్కీకి ఏంటంటే ఏదో పెద్ద దేశం. మాకు టర్కిష్ ఎంపైర్ 600 సంవత్సరాలు పరిపాలించాము. 1300 సంవత్సరాల నుంచి 1922 వరకు ఆ జ్ఞాపకాలు తెస్తున్నాడు ఎర్డోగన్. సో ఇవన్నీ మనం వాళ్ళ సైకాలజీ కూడా అర్థం చేసుకుని మనం ఎఫెక్టివ్ గా వాళ్ళ ప్రజలకి వాళ్ళ గవర్నమెంట్స్ తప్పు పని చేశారని చూపెడతానికి చేయాలి. కానీ ఈ బై బై టర్కీ అని ఏం పని చెయ్యు, దానికి అవమానం మనమే తిరిగి వస్తాం, ఎవరు పట్టించుకోడు. అది చాలా కేర్ఫుల్ గా చేయాలి. అంటే మన టూరిస్టులు ఎక్కువగా వెళ్తున్న ప్రాంతాల్లో టర్కీ ఉంది. దాదాపు 250% బుకింగ్లు రద్దయ్యాయని మేక్ మై ట్రిప్పే స్వయంగా వెల్లడించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అలాగే అజర్బైజాన్ విషయంలోనూ దీని ఇంపాక్ట్ అసలు ఉండదా? వాళ్ళ మీద ఉండదు. ఎందుకంటే టర్కీకి భారతదేశం నుంచి వెళ్ళే టూరిస్టు 100%లో 0.5, అంటే 1% కూడా కాదు వాళ్ళ టూరిస్ట్ వ్యాపారాలు. ఇంపాక్ట్ ఉండదు. అది మనం ఏంటంటే నేను చెప్పేది, మనం ఒక థ్రెట్ చేస్తే ఆ థ్రెట్ పని చేయాలి. లేకపోతే మనం సిల్లీగా ఉంటాం. మనకి ఏదో ఊరుకునే థ్రెటన్ చేసి ఏం చేయలేకపోయాం. చాలా కేర్ఫుల్ గా చేయాలి. భారతదేశం లాంటి దేశం లైట్ గా ఈ పనులు చేయకూడదు. ప్రజలు వాళ్ళ కోపం చూపెట్టుకోవచ్చు. మనం ఏ రకంగా టర్కీ ప్రజలకి 8 కోట్ల మందే ఉన్నారు, అజర్బైజాన్ 1 కోటి మందే ఉన్నారు. వాళ్ళకి ఏ రకంగా భారతదేశం జోలికెళ్ళటం తప్పు, ఇంకో యుద్ధాల మీద చేయటం తప్పు అని తీసుకురావాలి, ఆలోచించాలి. కానీ మన 100 సంవత్సరాల 50 సంవత్సరాల టర్కీ విరోధి గ్రీస్కి సపోర్ట్ చేస్తున్నాం. అలాగే అజర్బైజాన్ పక్కా విరోధి ఆర్మేనియా వాళ్ళని సపోర్ట్ చేస్తాం. ఇవన్నీ ఉంటాయి కదా, సర్కిల్లో కనపడినవి ఉంటాయి కదా. జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. భరతరెడ్డి గారు మీరేమంటారు సార్? అంటే టర్కీ నుంచి వస్తున్న యాపిల్స్ని అలాగే టర్కీ టూరిజాన్ని మనం బ్యాన్ చేసినంత మాత్రాన ఇంపాక్ట్ ఉంటుందా? ఇండియన్స్ మాత్రం దీన్ని కొంత సీరియస్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. I'll tell you something, Andy. There is a difference in between being a hero and being a jingoistic nationalist. జింగోయిస్టిక్ నేషనలిస్ట్ అంటే పెద్దగా అరుస్తూ ఛాతీ కొట్టేసుకుంటూ నేనే భారతీయుడిని అని చెప్పుకోవడం జింగోయిజం. There is no heroism in that. Okay.
పాకిస్తాన్ భారత్ మధ్యలో మనకి తీవ్రమైన తగాదాలు ఉన్నాయి. అది సరే. అండ్ పుల్లారావు గారు ఇప్పుడు చెప్పినట్టు ఆర్మేనియా, అజర్బైజాన్ ఈ రెండిట్లోనూ రష్యా యుఎస్ఎస్ఆర్ ఎప్పుడైతే తెగిపోయిందో ఆ తర్వాత నుంచి వీళ్ళకి బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆర్మేనియాకి మనం సపోర్ట్ ఇస్తాం. యాక్చువల్లీ మనం వెపన్ సప్లై చేస్తాము, ట్రైనింగ్ ఇస్తాము, ఇవన్నీ ఉన్నాయి ఆర్మేనియాలో. ఆర్మేనియా భూమిని కొంచెం అజర్బైజాన్ ఆక్రమించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా అంటే ఎట్లా అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఉందో అలాగే ఆర్మేనియాలో కూడా అజర్బైజాన్ కొంత భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అండ్ వాళ్ళకి ఆ రోజు గెలవడానికి 1990లో కూడా పాకిస్తాన్ వాళ్ళకి చాలా సపోర్ట్ చేసింది. ఎవరికి? అజర్బైజాన్. సో పాకిస్తాన్ అజర్బైజాన్ చేస్తే మనం ఆర్మేనియాకి చేస్తాం. ఓకే. అండ్ ఇఫ్ యు లుక్ ఎట్ తుర్కీ ఆల్సో, తుర్కీ మీరు దాని హిస్టరీని చూస్తే తుర్కీ వాజ్ లార్జ్లీ పాపులేటెడ్ బై క్రిస్టియన్స్ ఫ్రమ్ గ్రీస్. ఇన్ఫాక్ట్ అంటే గత 800 ఏళ్లుగా ఆప్టిక్ చర్చెస్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి మీరు. ఇన్ఫాక్ట్ మీకు తెలుసో తెలియదు, ట్రాయ్ ఏదైతే స్టోరీ వింటామో మనం, రైట్, గుర్రంలో దాగి ఎవరైతే సోల్జర్స్ ట్రాయ్ టేక్అవుట్ చేసుకున్నారో, ట్రాయ్ కూడా ఇవాళ తుర్కీలోనే ఉంది. ఓకే. ఇట్ వాస్ రూల్డ్ బై గ్రీక్స్ అండ్ దెన్ అఫ్ కోర్స్ బై ఒటమాన్స్ అంటాము. దాని తర్వాత ఇట్ వాస్ డివైడెడ్ బై ది బ్రిటిషర్స్ ఆర్ వాట్ ఎవర్, అండ్ ఇట్ బికేమ్ 1/10 ఆఫ్ వాట్ ఇట్ వాస్. వాళ్ళు ఉన్న భూభాగంలో వాళ్ళు 1/10 అయిపోయారు వాళ్ళు. ఇది గుర్తుంచుకోవాలి. వరల్డ్ వార్ 1 లో మన ప్రేక్షకులకు తెలవాలి ఈ విషయం. ఓకే. ఆఫ్ వాట్ ద వెస్ట్ డస్. ఇరాక్, సౌదీ అరేబియా, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్, జార్డన్, సిరియా, ఫలస్తీన్ ఈ దేశాలు ఏమీ లేవండి వరల్డ్ వార్ 1 కంటే ముందు. మానవ చరిత్రలు లేవు. ఇవన్నీ కలిపి ఒటోమన్ ఎంపైర్. అప్పుడు ఓకే, గ్రీస్ నుంచి మొదలు పెడితే సౌదీ అరేబియా టిప్ వరకు ఇట్ వాజ్ ఒటోమన్ ఎంపైర్. ఆయిల్ కోసం వెస్ట్ తుర్కీని 10-11 భాగాలుగా విభజించింది. ఓకే. అండ్ తుర్కీ అలా చిన్నగా ఉండిపోయింది. కానీ తుర్కీ అది ఎవరైతే ఉన్నారో ఆ సివిలైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం దే ఆర్ ఎ వెరీ ప్రౌడ్ రేస్. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఐ ట్రావెల్ టు తుర్కీ. నేను తుర్కీలో 15 రోజులు ఉండి వచ్చాను నా ఫ్యామిలీతో. ఆల్ రైట్. ఇఫ్ యూ టేక్ వెస్టర్న్ తుర్కీ, ఇస్తాన్బుల్ నుంచి సెంట్రల్ ప్లాటో దాకా తీసుకుంటే ఇట్స్ అ వెరీ వెరీ ఓపెన్ సొసైటీ. పీపుల్ షుడ్ నో దిస్ అండి. ఎందుకంటే మనం ఒక లీడర్ ని తీసుకొని మన 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 అసహ్య భావం అంతా ఆ లీడర్ లో కేంద్రీకరించి ఆ దేశాన్ని కూడా మనం ఎప్పుడైతే తిరస్కరిస్తామో అది నా తరఫు నుంచి వెరీ స్ట్రాంగ్లీ ఆబ్జెక్టివ్. తుర్కీ యాజ్ అ నేషన్ ఈజ్ అ వెరీ ఓపెన్ నేషన్. మీరు యాక్చువల్లీ తుర్కీకి వెళ్తే మీరు యూరోప్ కి వెళ్ళినట్టు ఉంటుంది, ఒక ముస్లిం దేశానికి వెళ్ళినట్టు ఉండదు. అక్కడ పర్దా లేదు, రైట్. అక్కడ విమెన్ స్మోక్ ఇన్ ద ఓపెన్. యూ కెన్ ఇంటరాక్ట్ విత్ పీపుల్. నేను ఐ స్టేడ్ ఇన్ అ ముస్లిం హౌస్. ఆయన 5 సార్లు నమాజ్ కూడా చేసేవాడు కాదు. I had discussions with him and he said, who is Erdogan? They don't care. The average citizen of Turkey does not care about Erdogan. Okay. And ఆయన ఏదైతే ఈ జిహాదిస్ట్ ఇస్లాం తీసుకొచ్చాడో అది కేవలం సిరియా బార్డర్ లో ఏదైతే కొంచెం ఈస్టర్న్ భాగం ఉంటుందో, పూర్ భాగం, డబ్బులు లేని భాగం, అక్కడే మీకు ఆ జిహాదిస్ట్ ముస్లిం మెంటాలిటీ కనిపిస్తుంది. అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ తుర్కీ దే ఆర్ బ్యూటిఫుల్ పీపుల్. ఐఎమ్ టెలింగ్ యూ, దే ఆర్ బ్యూటిఫుల్ పీపుల్. నేను సొంతగా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను విషయం. ఓకే. సో నౌ లెట్ us put these two to one side. What I'm saying is the entire trade ఏదైతే ఉందో మనకి తుర్కీకి మధ్యలో 4,000 కోట్ల కంటే ఎక్కువ కాదు. అండ్ పుల్లారావు గారి స్టేట్మెంట్ తో నేను 100% ఏకీభవిస్తున్నాను. ఎక్కడైతే మీరు ఒక చర్య తీసుకొని దాంతో ఒక ప్రభావం మీరు క్రియేట్ చేయగలిగితే అక్కడ ఆ చర్య తీసుకోవాలి. లేకపోతే వీ బికమ్ ద లాఫింగ్ స్టాక్. ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఇట్లానే చేస్తారు. మారిషస్ మీద అట్లా చేసాము, రైట్. ఇప్పుడు అజర్బైజాన్ అట్లా అజర్బైజాన్ do they care? They are mineral rich country today. Okay. They have gas. And they supply gas to a lot of European countries also, and they have a gas pipeline with Pakistan. So this is friendship with benefits. Yes, sir. Please let us understand this. Pakistan ki, Azerbaijan ki, Turkey ki unna
దోస్తీ ఏదైతే ఉందో దట్ వీ కాల్ ఇట్ ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్. పాకిస్తాన్ అజర్బైజాన్ కి సపోర్ట్ చేసింది అండ్ ఎక్విప్మెంట్ ఇచ్చింది, ఆర్మ్స్ ఇచ్చింది, అమ్యునిషన్ ఇచ్చింది, ప్లస్ వాళ్ళ గ్యాస్ కొనుక్కుంటుంది. సో అజర్బైజాన్ ఎవరికి సపోర్ట్ చేస్తారు? దే విల్ సపోర్ట్ పాకిస్తాన్. సేమ్ థింగ్ విత్ తుర్కీ ఆల్సో. వాళ్ళు టెక్నాలజీ ఎక్స్పోర్ట్ చేస్తారు, వెపన్స్ ఎక్స్పోర్ట్ చేస్తారు. అఫ్ కోర్స్ లీడర్షిప్ లెవెల్లో ఈ మతం అనే దాన్ని యూజ్ చేసుకునే మతోన్మాదత్వంలో మతాన్ని యూజ్ చేసుకుని ఫ్రెండ్షిప్ కలుపుకునే నెట్వర్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనము అమెరికా ఉందనుకోండి, మనం ట్రేడ్ ని ఒక కామన్ థ్రెడ్ లాగా తీసుకొని మనం రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాము. వాళ్ళు మతాన్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఇంటర్ రిలేషన్షిప్ గట్టిగా పెట్టుకుంటున్నారు. ఓకే, నౌ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ లెట్ us not get into nationalist jingoism. That is what Pakistan does. That is what Pakistan does. ఛాతీ కొట్టుకుంటూ మేము చింపేస్తాము, చీరేస్తాము, చంపేస్తాము, ఇలా అనేది అది పాకిస్తాన్ కల్చర్. అది మన కల్చర్ కాదు. భారతదేశం మనం గట్టిగా కష్టపడి మనం ఏంటో నిరూపించుకుంటూ వెళ్తాం. We didn't do it కదండి. ఇప్పుడు ఆర్మ్ ఫోర్సెస్ నెవర్ వెంట్ ఇంటూ జింగోయిజం. ఆర్మ్ ఫోర్సెస్ మొన్న ఎంతమందిని చంపారో కూడా చెప్పట్లేదు. అటాక్ చేయడం మా పనయ్యా, మీ దగ్గర చనిపోతే బాడీ బ్యాగ్స్ ఏర్కోవడము, వాటిని కౌంట్ చేసుకోవడం మీ పని అని చెప్పి వదిలిపెట్టేసాం మనం. సో ఐ థింక్ సమ్వేర్ we need to get out of this nationalist jingoism. I'm sorry to be putting this way. నాకు తెలుసు మొత్తం దేశం ఏమంటుందో దానికి విపరీతంగా అంటున్నాను నేను ఇవాళ. ఓకే, but let us be clear about how ప్రాబ్లం అనే దాన్ని సెగ్రిగేట్ చేయగలగాలి. మన ప్రాబ్లం తుర్కీ కాదు, మన ప్రాబ్లం ఎర్దోగాన్. ఓకే, మన ప్రాబ్లం పాకిస్తాన్ మొత్తం దేశం కాదు. అందుకోసమే మనం పాకిస్తాన్ ని ముక్కలుగా చెక్కలేదు. మన ప్రాబ్లం కేవలం పాకిస్తాన్ లో జిహాద్ మాత్రమే. రైట్? సో వీ షుడ్ రిమెంబర్ దిస్. ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసి సరిగ్గా ప్రాబ్లమ్ ని మాత్రమే అడ్రస్ చేయాలి. అందుకంటే ఎక్కువ చేసే అవసరం మనకు లేదు. ఓకే, పెద్దవాటి పుల్లారావు గారు, మీరేం చెప్తారు సార్? అంటే గతంలో మనం చూసాం మాల్దీవులు ప్రధాని చేసిన కామెంట్స్ నేపథ్యంలో కొద్ది రోజులు మాల్దీవుని కూడా బ్యాన్ మాల్దీవులు అన్న క్యాంపెయిన్ నడిచింది. కొంత టూరిజం ఎఫెక్ట్ కూడా పడింది. చివరికి వాళ్ళు అపీల్ కూడా చేసుకున్నారు, భారత టూరిస్టులు రావాలి అన్న దాన్ని. దాని తర్వాత అది మళ్ళీ టూరిజం సెట్ అయింది. అంటే ఈ విధంగా అంటే మన శత్రువులకి సహకరిస్తున్నారన్నది ఈ క్యాంపెయిన్ని ఇష్టపడుతున్న వాళ్ళు, ఈ క్యాంపెయిన్ని సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ చేస్తున్న వాళ్ళు అంటున్న మాట. ఒకటి మనం కొద్దిగా డిప్లొమసీ ఓడాలి. టర్కీని మనం మాల్డీవ్స్ చేసినట్టు ఏం చేయలేము. మనం ఇంకా ఏం చెప్పాలంటే టర్కీకి వాళ్ళు అమ్ముకుంటున్నారంటే డ్రోన్స్ ఫ్రీగా ఏమి అవుతలేదు. యుక్రెయిన్ కి అమ్ముతున్నారు, రష్యాకి అమ్ముతున్నారు. ఇవాళ మీటింగ్ టర్కీలో గడుపుతున్నారు. అవును సార్, రష్యా యుక్రెయిన్ చర్చలు ఈ రోజు ఇస్తాంబుల్లో జరుగుతున్నాయి. కరెక్ట్, ఇస్తాంబుల్లో నడుపుతున్నారు. వాళ్ళు అమ్ముకుంటున్నారు. మనం కూడా అసలు టాక్టికల్ గా మేము కొంటాం, మాకు అమ్మండి అని చెప్పాలి. అది అమ్ముతారో లేదో చస్తారో వేరే మాట. ఈ చిన్న విషయాలు మనం చాలా కేర్ఫుల్ గా డిప్లొమసీ చేయాలి. మాల్డీవ్స్ కాదు, టర్కీ. మనం పాకిస్తాన్ ఏం చేస్తుంది? భారతదేశం ఏ దేశాలతో స్నేహంగా ఉంటే ఆ దేశాలు వెంటబడుతుంది. ఆ దేశాల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవటం, రష్యా దగ్గరికి వెళ్ళి చెప్పుకోవటం, అమెరికా దగ్గరికి వెళ్ళి చెప్పుకోవటం. ఎంత మీకు చిన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తా. 2022 ఫిబ్రవరి 20 రష్యా ఆ రోజు యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ చేసి, ఆ రోజు 10 గంటలకి స్టార్ట్ చేసే సమయంలో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రి పుతిన్ తో కూర్చున్నాడు. గంట అపాయింట్మెంట్ 6 గంటలు కూర్చున్నాడు. వెంటపడి ఇదిగో భారతదేశం మనం కూడా వెంటపడాలి. మనమేమి లాభం ఏం లేదు. టర్కీతో స్నేహం చేసుకుంటున్నాం, వాళ్ళు డ్రోన్స్ కొంటాం, వాళ్ళు ఎందుకు ఇలాంటి పనిచేశారో మాకు తెలియదు, చచ్చారు కూడా జనం, వెరీ సారీ అబౌట్ ఇట్, మేము జనాన్ని చంపేశాం. నెగిటివ్ డిప్లొమసీ మీద వెళ్ళాలి. ఆ ప్రజలు కూడా అందరు చదువుకుంటారు. అంతేగాని మా టూరిస్ట్ పంపవంటే ఎవరు? మన టూరిస్ట్ టర్కీకి 20% 30% ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఏమైనా చేస్తే ఇంపాక్ట్ లేని చోటి దేనికి? అందువల్ల మనం క్రియేటివ్ డిప్లొమసీ చేయాలి. క్రియేటివ్ అంటే కొంచెం ఆలోచించి చేయాలి. ఆ ఆలోచన ఎలా ఉండాలంటే మన ఎక్స్ట్రాడినరీ థింకింగ్ ఉండాలి. మన డిప్లొమాసీ దగ్గర శక్తి ఉన్నది. ఊరికనే మేము కోపంగా ఉన్నాం, ఒక నోట్ పంపిస్తారు, అదే ఉపయోగం లేదు. నోట్ పంపకపోయినా పర్వాలేదు, మాట్లాడకపోయినా పర్వాలేదు, ఏమన్నా చేసేమా ఇంపాక్ట్ రావాలి. అది మాత్రం ఎవరో అన్నారన్నా
మేము ఎర్త్క్వేక్ వస్తే ఒక 5 కోట్ల రూపాయలు ఏదో ఇచ్చేవి, అవన్నీ చిల్లర మాట, అవన్నీ ఉపయోగం లేదు. టర్కీ చాలా పెద్ద దేశం, టర్కీకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టర్కీ యూరోప్ లో ఉండిన, టర్కీ నాటో సంస్థల్లో మెంబర్ అయినా యూరోపియన్ మార్కెట్ కి రానివ్వలేదే, యూరోకి రానివ్వలేదే. ఎందుకంటే మీరు దేశం సరిపడరు, మా సాంప్రదాయానికి సంస్కృతిగా బయటికి తరిమేశారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎరుగానే ఏంటంటే ఆయన ఆ పూర్వం ఉన్న వైభవం, నేను చెప్పాను కదా, 1300 సంవత్సరాల నుంచి 1922 వరకు టర్కీ సుల్తానేట్ నడిచేది. టర్కీ నుంచి సౌదీ అరేబియా కూడా వాళ్ళే పరిపాలన చేసేవారు. అదేదో ఇలాంటి వాటిల్లో దిగి ఏదో చెప్పి పెద్ద కౌరులు చెప్పి చిన్న చిన్న యుద్ధాలు చేసి నేను పెద్ద వరల్డ్ ప్లేయర్ అని టర్కిష్ ప్రెసిడెంట్ చెప్పుకుంటున్నాడు. మనం కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసి వాళ్ళకి సిగ్గు వచ్చేటట్టుగా చేయాలి, కానీ థ్రెట్స్ అయితే మనమే ఫూల్ అయిపోతాం. ఇలాంటి వాటిలో థ్రెట్స్ కాదు, ఒకసారి థ్రెట్స్ చేయాలి, ఒకసారి కొనాలి వాళ్ళని, ఒకసారి లాబీ చేయాలి, ఒకసారి వదిలేయాలి. లెక్కలేదు, మాకు నీ ఇష్టం వచ్చింది చేసుకో అని. మరి డూ వాట్ యు లైక్, మీకు అవసరం ఉన్నది, మేమేం మారం, మీతో స్నేహం మేము కోరుతున్నాం, అది వెళ్ళాలి. అది మనం చేసుకోవాలి. ఊరికనే ఏదేదో మనకి నార్మల్ గా ఉండే పరిస్థితి కాదు. అజర్బైజాన్ కూడా అంతే. అజర్బైజాన్ కి మనకి మిగతా సంబంధాలు కూడా ఉన్నాయి, మర్చిపోతున్నారు. అజర్బైజాన్ కి మనకి అక్కడ పూర్వం మనకి వాళ్ళకి ఎంతో సంబంధాలు ఉన్నాయి. అజర్బైజాన్ భారతదేశం, ఇవన్నీ మేనేజ్ చేసుకోవచ్చు. మేనేజబుల్ ఇష్యూస్ ఇవి. భరతరెడ్డి గారు, అంటే సాధారణంగా మన శత్రువుకి సహాయం చేసేవాడు మనకి మిత్రుడు అవ్వడు కదా, శత్రువే అవుతాడు కదా. అంటే అలాంటి సెన్స్లోనే పబ్లిక్ ఆలోచిస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? మనకి శత్రువు పాకిస్తాన్ అనేది నిజము. దానికి వాళ్ళకి హెల్ప్ చేసిన వాడు మనకి శత్రువు అవుతాడు, అది కూడా నిజం. సార్ భరతరెడ్డి గారు, మీ వీడియో ఆఫ్ అయింది సార్, ఒకసారి చెక్ చేయండి సార్. Is it okay now? ఓకే సార్, మాట్లాడండి. సో తెలివి ఉంటే మనం ఏం చేయాలి, మన శత్రువుని నిర్వీర్యం చేయడానికి ఆ శత్రువు ఏదైతే సంబంధాలు పెంచుకుంటున్నాడో వాటిని మనం నిర్వీర్యం చేయాలి. ఎప్పుడైతే మన శత్రువు ఫ్రెండ్స్ ని కూడా మనం దూరం చేసుకుంటే మన శత్రువు బలపడుతున్నాడు కదా. ఎవరు బలపడుతున్నారు ఇక్కడ? మనం ఇప్పుడు తుర్కీ మీద, ఇప్పుడు మనకి పాకిస్తాన్ మీద ఉన్న కోపం మనం అజర్బైజాన్ మీద, మనం తుర్కీ మీద చూపిస్తే శత్రువు యొక్క స్ట్రెంగ్త్ ఏదైతుందో అది పెరుగుతోంది కదండి. సో ఐసోలేషన్ చేయాలి అనుకున్నాం మనం. ఐసోలేట్ చేయడంలో పాకిస్తాన్ ని మనం చాలా సక్సీడ్ అయ్యాము అని కూడా చెప్పాము. ఇప్పుడు మొన్న తుర్కీలో అర్త్క్వేక్ జరిగితే వాళ్ళు అడగకుండా మనం సహాయం చేసాం. కానీ డోంట్ మేక్ ఇట్ రియాక్షనరీ రెస్పాన్స్. మనం ఒక ప్రిన్సిపల్ సిద్ధాంతాన్ని పెట్టుకొని పోతాం కదా. సనాతనమైన దేశం మనది, ప్రతి ఒక్కరూ మనకి బంధువులే అని. సో అవతల వాడు మంచోడు కాకపోయినా కానీ మనం ఎప్పుడైతే మన మంచి చూపిస్తామో ఓన్లీ దెన్ విల్ థింగ్స్ గో ఫార్వర్డ్. ఇప్పుడు తుర్కీ, అజర్బైజాన్ రెండు పాకిస్తాన్ కి నైతికంగా కూడా ఫిజికల్ గా కూడా సపోర్ట్ ఇచ్చాయి ఈ యొక్క యుద్ధంలో. ఓకే, దట్ ఈస్ ట్రూ, దట్స్ అ స్టేట్మెంట్. బట్ దెన్ పాకిస్తాన్ ని నిర్వీర్యం చేయాలంటే మనం ఏం చేయాలి? పాకిస్తాన్ ని వాళ్ళకి దూరం చేయాలి కదా. మనమే దూరంగా జరిగి మనం ఏంటో మనం చూపెట్టకపోతే వాళ్ళు నరేటివ్ ఏం చేస్తే తుర్కీ కానీ అజర్బైజాన్ కానీ పాకిస్తాన్ నుంచి దూరం చేయొచ్చు? అది దట్ ఈస్ టూ బిగ్ థింగ్ ఫర్ us టు డిస్కస్ నౌ అండి. ఎందుకంటే నేను మీకు అంటే 30,000 ఫీట్ల గురించి చెప్పాను మీకు, వ్యూ గురించి. అవునవును. కాకేషియన్ రీజన్ ఏదైతే ఉందో, కాకేషియన్ రీజన్ లో అజర్బైజాన్ తనను తాను లీడర్ గా నిలబెట్టడానికి ట్రై చేస్తోంది వాళ్ళ. అండ్ అజర్బైజాన్ లో కూడా కాకేషియన్ రీజన్ నుంచి ఈస్టర్న్ యూరోప్ కి
ఒక ఆయిల్ గ్యాస్ పైప్ లైన్ ట్రేడ్ రూట్ తెరవడానికి చైనా ఆల్రెడీ వాళ్ళతో అగ్రిమెంట్స్ చేసేసుకుంది. సో అగైన్ హూ ఈస్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్? ఇట్ ఈస్ చైనా. ఓకే, మీరు ఎటు తిరిగి చూసినా గానీ మీకు చైనానే కనిపిస్తుంది. ఆల్ రైట్. సో సి వీ నీడ్ టు బి యాక్టివ్. ఏ రోజైతే మీరు ఎప్పుడు గుర్తుపెట్టు, అంటే మన ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర నుంచి డిప్లొమసీలో కూడా ఏ రోజైతే మనం మాటలు మాట్లాడడం మానేస్తామో ఆ రోజు సంబంధం తగ్గిపోయినట్టు. కాబట్టి అజర్బైజాన్ లాంటి దేశాలతో కానివ్వండి, తుర్కీ లాంటి దేశాలతో కానివ్వండి, we should keep active relationships. It's okay. It's a very minor inconvenience. Okay. And we are not going to affect them. And మీరు పోయి చూస్తేనే కదా మీకు నరేటివ్ బిల్డ్ చేస్తారు. నేను మీకు సంగతి చెప్పాను ఇంత ముందు, మన దేశంలో ఏదైతే వైవిధ్యత ఉందో ఆ వైవిధ్యతతో విచ్ఛిన్నం చేయడానికి మనల్ని ప్రయత్నిస్తున్నారు అని. అన్లెస్ యూ వన్ సంబడి ట్రావెల్స్, టూరిజం రూపంలో కానివ్వండి, స్టడీ రూపంలో కానివ్వండి, మీరు ఒక ఇస్లామిక్ దేశంకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది, ఓహో ఇస్లాం ఇంత గొప్ప రిలీజియన్ అని. లేకపోతే మనం సోషల్ మీడియాలో చూసి ఇంకెక్కడో చూసి మన హేట్ పెరుగుతుంటుంది కదా. దేర్ ఇస్ లాట్ ఆఫ్ హేట్, రైట్? యూ షుడ్ గో అండ్ సీ. సౌదీ అరేబియా చూడండి, ఫ్రమ్ అ కన్జర్వేటివ్ ఇస్లాం దే ఆర్ ఓపెనింగ్ అప్. మీరు తుర్కీకి వెళ్తే కూడా మీకు అలానే కనిపిస్తుంది. ఇరాన్ ఈజ్ లైక్ దాట్, జార్డన్ ఈజ్ లైక్ దాట్, ఈజిప్ట్ ఈజ్ లైక్ దాట్, రైట్? And I'm telling you from personal experience. I've traveled to all these countries. Yes, sir. Okay. I've interacted with these people. I've stayed with them in their country, in their homes. Yes, sir. Okay. So, let us not get into jingoistic nationalism. ఎక్కడైతే మీకు నిజంగా ఇంపాక్ట్ ఉంటుందో అక్కడ చేద్దాం. Yes. ఈ నేషనలిస్టిక్ జింగోయిజం తో మన వాళ్ళందరూ దగ్గరకు వస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీకు ఏం తెలియట్లేదు. Mana Indian Muslims will get insecure if we do this. Yes, sir. Okay. The Indian Muslims get insecure. Why are you making our Muslim brothers insecure? Yes, don't do that. Okay. Appude kada vallu manaku dooram ayyedi. Okay. We should not do that. Right. So, punish the perpetrators. Right. Punish the leaders. Right. Yeah, but not this way. Right. Pettapati Pullaరావు గారు, మరి డిప్లొమాటిక్ గా ఎలా వ్యవహరించటం? డిప్లొమసీకి అంతులేదు, చెప్పబెట్టుకోండి. డిప్లొమసీ, టైర్లెస్ డిప్లొమసీ చేస్తే అన్ని సాధించవచ్చు. ఇది కరెక్ట్ స్టాండ్ ఏమిటంటే టర్కీతో మన ఎంగేజ్మెంట్ ఇంకా పెంచుకోవాలి, తగ్గకూడదు, ఇంకా ఇంక్రీజ్ చేయాలి. అజర్బైజాన్ తో ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి. వాళ్ళకే అర్థం అవ్వకూడదు. పాకిస్తాన్ నర్వస్ అవుతాడు, ఏంటి ఈ లెవెల్లో దొబ్బేస్తారు. తర్వాత టర్కీ ఫ్రీగా ఇవ్వట్లేదు కదా, డ్రోన్స్ అమ్ముకుంటుంది. అజర్బైజాన్ గ్యాస్ ఫ్రీగా ఇవ్వట్లేదు కదా, అమ్ముకుంటున్నారు. సో ఇది పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ను తమ విలువైన సోదరుడని మళ్ళీ తాజాగా అది ఎవరు ఈ టర్కిష్ ప్రెసిడెంట్, అవన్నీ మాటలకి మనం ఏం పట్టించుకోకర్లేదు. మీరు ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి, 240 సంవత్సరాల్లో క్రితం లార్డ్ పామర్స్టోన్ బ్రిటిష్ ప్రధానమంత్రి అన్న మాట ఈవేళ కూడా వర్తిస్తుంది. నేషన్స్ కి, దేశాలకి పర్మనెంట్ ఫ్రెండ్స్, పర్మనెంట్ ఎనిమీస్ లేరు, పర్మనెంట్ ఇంట్రెస్ట్ అంతే, ఇంకేం లేదు. అది 5 నిమిషాల్లో డంప్ చేస్తారు. చైనా నీళ్ళు డంప్ చేస్తారు, అది వీళ్ళు డంప్ చేస్తారు. వదిలేండి. మన డిప్లొమసీతో సక్సెస్ అవ్వచ్చు. డిప్లొమసీ ఎండ్లెస్ ఆప్షన్స్ ఉంటాయి, ఎండ్లెస్ అనుకూల ఆప్షన్స్ ఉంటాయి. డిప్లొమసీ పర్సూ చేయాలి, ఇది లైట్ గా తీసుకోవాలి, ఇది ముందలకి వెళ్ళాలి. వాళ్ళకు కూడా మెసేజ్ ఇవ్వాలి, మేమేం పాస్ చేసుకో మీతో సంబంధాలని మెసేజ్ ఇవ్వాలి. ఇది చిల్లరగా కోపం వస్తే ఇది మనం ఏదో ఆకాశం మీద రాయి వేసినట్టుగా ఉంటుంది, మన నెత్తి మీద పడుతుంది. ఇదంత ముఖ్యం కాదు. అమెరికా కూడా పాకిస్తాన్ వెంటబడుతుంది, అలా మనం వెంటబడతాయి. డిప్లొమసీ చేయాలి, ఏం చేయలేనప్పుడు డిప్లొమసీయే సక్సెస్ చేస్తాడు. ఓకే, రైట్. థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు, థ్యాంక్ యూ భరత్ రెడ్డి గారు. అసలు టర్కీకి భారత్కు మధ్య వైరం ఎందుకు, అజర్బైజాన్ భారత్ను ఎందుకు వ్యతిరేకిస్తోంది, ఎందుకు పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుందన్న దానికి సంబంధించి చారిత్రక కారణాలను కూడా అటు భరత్ రెడ్డి గారు అలాగే పెంటపాటి పుల్లారావు గారు వివరిస్తున్నారు. టర్కీతో మన టూరిజం కేవలం 0.5% అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. డిప్లొమసీ పెంచుకోవటం అనేది థీరీ ఒకటి, సరే పాకిస్తాన్ను మనం ఆ కోణంలో చూడటం అనేది అది ఒక కరెక్ట్ అయినప్పటికీ
అది టర్కీ అజర్బైజాన్ పాకిస్తాన్కి ఎందుకు హెల్ప్ చేస్తున్నాయి, భారత్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అన్న దానికి కూడా ఉన్న బలమైన కారణాలను విశ్లేషించడం ద్వారా కొంత డిప్లొమసీని డెవలప్ చేసుకోవడం, టర్కీతో అజర్బైజాన్తో పాత సంబంధాలని కొనసాగిస్తుండడం అన్న థీరీని కూడా మనం మర్చిపోకూడదు దౌత్యపరమైన అంశాల నేపథ్యంలో అన్నది అటు పెంటపాటి పుల్లారావు గారు అలాగే భరతరెడ్డి గారు చెప్తున్నారు. కానీ కొంత దేశవ్యాప్తంగా ఈ బై బై అజర్బైజాన్ బాయ్కట్ తుర్కీ అనే ఒక నినాదం అయితే బలంగా నడుస్తుంది. బట్ దీన్ని జింగోయిజం అంటారు. ఇలాంటి ధోరణి మనం ప్రదర్శించకూడదు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భారత్కు ఒక రకమైన గుర్తింపు ఉందన్న అంశాన్ని కూడా విశ్లేషకులు పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇది ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్.